టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. సీఎం సహకారంతో గూడెంలో త్వరలో చిల్డ్రన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తాం. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఊరేగింపుతో వెళ్లి ఘనంగా సారి సమర్పించిన ఆర్యవైశ్యులు. ఆకుతెగపాడులో వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ నియామకం. పాల్గొన్న ఎంపీపీ దాసరి హైమావతి, మండల వైసీపీ అధ్యక్షులు కైగా శ్రీనివాస్. ఈ నెల 27న రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం వార్షికోత్సవాన్ని నిర్వహిస్తాం. సంఘ ప్రతినిధులు. తాడేపల్లిగూడెంలో త్వరలో ముఖ్యమంత్రి జగన్ సహకారంతో చిల్డ్రన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టనున్నట్లుగా డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం సోమవారం ఉదయం కొట్టు సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ తాడేపల్లిగూడెంలో చిల్డ్రన్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టడానికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలని ఆయన వైద్యులకు సూచించారు. ఆసుపత్రిలో పేదలకు అవసరమైన అన్ని రకాల వైద్య సౌకర్యాల కల్పనకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. పేదలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించే లక్ష్యంతో వైద్యులు పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్ వైఎస్ఆర్సీపీ నాయకులు గారి భాస్కర్రావు, అభివృద్ధి కమిటీ సభ్యులు కొలుకులూరు ధర్మరాజు, బోలెం రామలక్ష్మి, డాక్టర్ జిఆర్ రెడ్డి, బత్తిని గణేష్ తదితరులు పాల్గొన్నారు. కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. దానికి సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్ట్లో ఇంచుమించు అన్ని కూడా ఫుల్ఫిల్ అయినాయి. 1-2 పెండింగ్లు ఉన్న దానికి సంబంధించిన అధికారులతో ఇప్పుడే నేను మాట్లాడడం జరిగింది. పెండింగ్ ఉన్నాయని కూడా ఇమీడియట్గా చేయమని మళ్ళీ మీటింగ్లో కూడా ఆదేశాలు ఇచ్చాం. అది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కంప్లీట్గా ఏది పెండింగ్లో లేకుండా కంప్లీట్ చేయాలన్నది కూడా సూపరింటెండెంట్ గారికి ఆదేశించడం జరుగుతుంది. పిల్లలకు సంబంధించి చిల్డ్రన్కి సంబంధించిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఎందుకంటే మనకి ఆ స్టేట్లో 3 హాస్పిటల్ శాంక్షన్ అయ్యాయి. సెంట్రల్ డెల్టాకి సంబంధించి మన ఏరియాలో తాడేపల్లిలో పెట్టాలని నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేశాను. ఆయన ఆ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ చిల్డ్రన్ హాస్పిటల్ చాలా పెద్ద ఎత్తున దగ్గర ఒక 400-500 కోట్ల రూపాయలతో ఏర్పాటు అవుతుంది. దానికి సంబంధించిన ఫండ్స్ ఏ రకంగా అరేంజ్ చేయాలన్నది కూడా నేను ఏదో ఆయనకి ఒక ప్లాన్ ఇచ్చాను. అది కనుక దాని ప్రకారం చేసుకెళ్ళి ఈ జిల్లాలో వచ్చిన డబ్బులన్నీ కూడా మీ హాస్పిటల్ ఖర్చు పెట్టుకోమని కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది కూడా తొందరలో మెటీరియలైజ్ అయ్యేలాగా నా వంతు కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఏదేమైనా పేషెంట్స్ ఎవరు వచ్చినా మనకి మేజర్గా ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏరియా హాస్పిటల్ అన్నది మన హాస్పిటల్ గ్రేడ్ పెరగాలంటే బేసిక్గా ట్రీట్మెంట్కి సంబంధించి అన్ని రకాల జబ్బులకి సంబంధించిన ట్రీట్మెంట్ జరిగిన గైనకాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే డెలివరీ కేసులు ఎంత మ్యాక్సిమం చేయగలిగితే ఆ డెలివరీ కేసులు తల్లి బిడ్డ క్షేమంగా మనం పంపించగలిగినప్పుడు మన హాస్పిటల్కి సంబంధించిన గ్రేడ్ పెరుగుతుంది. మన గతంలో A+లో ఉన్న హాస్పిటల్ తర్వాత కొంత రిటైర్డ్ అయింది. మళ్ళీ మనం పికప్ చేయాలనుకున్నాం. మళ్ళీ మీరు ఏ గ్రేడ్గా నేను సాటిస్ఫై అవ్వను. A+కి తీసుకురావడానికి డాక్టర్స్ అందరం మీరు కోఆపరేట్ చేయండి. మీకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా హాస్పిటల్ పరంగా కానీ అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ ఏదైనా మా సైడ్ నుంచి మీకు ఏదైనా కోఆపరేషన్ కావాలన్నా కూడా 100% మీకు కోఆపరేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే ఈ హాస్పిటల్కి సంబంధించిన ఏదైనా ఇంకా ఫర్నిచర్ విషయంలో కానీ మీకు కావాల్సిన ఫెసిలిటీస్ విషయంలో కానీ ఇంకేదైనా చేయాలనుకుంటే మనకి ఏదైనా టెక్నికల్ ఇబ్బందులు ఉన్నా అవసరమైతే పర్సనల్గా మీట్ అయినా సరే మీట్ అయ్యి కూడా
అరేంజ్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. నా ముఖ్య ఉద్దేశం ఉంటే తాడేపల్లి కూడా ఏరియా హాస్పిటల్ అన్నది ఒక మంచి ప్రెస్టీజియస్ హాస్పిటల్ కింద ప్రతి ఒక్కరు కూడా భావించాలి. ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో నా ట్రీట్మెంట్ బాగా జరుగుతుందని ఆశించి ఇక్కడికి రావాలని పేషెంట్స్ కూడా నేను కోరుతున్నాను. నేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వేలు ఖర్చు పెట్టే బదులు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ₹1 కూడా ఖర్చు లేకుండా పూర్తి వైద్యం చేయించుకోవాలన్నది నా ఆలోచన. దానికి సంబంధించిన డాక్టర్స్ అందరూ కూడా మీరు కోఆపరేట్ చేయాలి. ఇప్పటికే నేను డాక్టర్స్కి సంబంధించిన పోస్టింగ్ ఇంతకుముందు చాలా ఫిల్ చేయవలసిన అవసరం లేదు. ఇంచుమించు అన్ని కూడా 1 or 2 డాక్టర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఫిల్ చేయించాం. ఇంచుమించు అందరూ కూడా డాక్టర్స్ టీం అంతా కూడా ఉన్నారు. ఇంకా ఒకరిద్దరు త్వరలో జాయిన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. డిప్యుటేషన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని కూడా క్యాన్సిల్ చేయమని చెప్పాను. ఆ డిప్యుటేషన్ మీద ఉన్న డాక్టర్స్ కూడా వచ్చి త్వరలో జాయిన్ అవుతారు. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆదివేసులు సోమవారం ఘనంగా సారి సమర్పించి పూజలు చేశారు. తొలుత స్థానిక దీప్తి రెగ్జిన్ వర్క్ షాప్ నుండి ర్యాలీ బయలుదేరింది. ఆర్వే సంఘ గౌరవ అధ్యక్షులు మారా వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు కోన శ్రీనివాసరావు, పట్టణ ఆర్వేశ సంఘం అధ్యక్షులు మండవల్లి చిన్న నాగేంద్రరావులు కొబ్బరికాయలు కొట్టి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. చీర సారెలతో వేద మంత్రాల మధ్య సన్నాయి మేళాలు, కళాకారులతో అమ్మవారి ఆషాఢ సారె ఊరేగింపు వెండి రథంపై వైభవంగా నిర్వహించారు. 326 రకాల పళ్ళు ఫలాలు, చీర సారె, పసుపు కుంకుమలతో అమ్మవారికి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ ప్రముఖులు, వాసవి క్లబ్, వనితా క్లబ్, ఆర్యవేశ మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. మారా వెంకటేశ్వరరావు దాతృత్వంతో అన్న సమారాధనతో పాటు మహిళలకు చీర సారె ప్రసాద వితరణ జరిగింది. శ్రీ వాసవి అమ్మవారి ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ మాసం ఈసారిగా ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. అలాగే చక్కని స్పందనతో ప్రజలందరూ కూడా వచ్చారు. అలాగే ఆర్వైశ్యులు ముఖ్యంగా మా జిల్లా ప్రెసిడెంట్ గారు, ఇలాగే మన నటరాజు గారు, చల్లచల్లమురళి వీళ్ళందరూ సహకారంతో నాగేంద్ర గారు, మా ప్రెసిడెంట్ నాగేంద్ర గారు, ఇలాగే జిఎంఆర్ సత్యనారాయణ గారు వీళ్ళందరూ కలుపుకొని అనుగుణంగా వైభవంగా ఇలా చేయడం జరిగింది. ఇవాళ పట్టణ ప్రజలందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో, అలాగే గౌరవ అధ్యక్షులు మారా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో, ఆర్యవేశ సంఘం తాడేపూడెం ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీ వాసవి మాత అమ్మవారి ఆషాఢపు సారే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు ఉండాలని, ఆయురారోగ్యాలతోటి తాడేపూడెం పట్టణ ప్రజలను అందరినీ అమ్మవారు చల్లగా దీవించాలని కోరుకుంటూ అమ్మవారికి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సారి కార్యక్రమం పెట్టడం జరిగింది. మారా వెంకటేశ్వరరావు గౌరవ అధ్యక్షుడు ఆధ్వర్యంలో చలంచర్ల మురళి గారు,
అలాగే నటరాజు గారు వీళ్ళందరితోటి కూడా మేళతాళాలతో అమ్మవారికి సారే చీరి అలాగే స్వీట్లు అన్ని రకాలు కూడా మన ఆషాఢ మాసంలో పెడితే చాలా మంచిదని అవి కార్యక్రమం చేస్తే ఈ కార్యక్రమం చేయడం వల్ల మొత్తం గ్రామాలకి ఊరికి రాష్ట్రానికి దేశానికి కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఆషాఢ మాసం సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి సారే పసుపు కుంకుమ గ్రామ ప్రజలందరూ కలిపి తీసుకెళ్ళడం జరుగుతుందండి. అందరి ఆధ్వర్యంలో కూడా ఇది అంగరంగ వైభవంగా మేళతాళాలతో బ్యాండ్ మేళంతో అనేక వందల మంది భక్తులు దీనిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా వారి శక్తి కొలది చీర సారే పసుపు కుంకుమ స్వీట్లు పళ్ళు వారి శక్తి కొలది అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఈ కార్యక్రమాలు పాల్గొన్న మహిళలందరికీ కూడా ఆడపడుచులందరికీ కూడా ఆర్యవైశ్య సంఘం వారు ప్రముఖులందరూ కలిసి పసుపు కుంకుమ చీర పెట్టడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి అనేక మంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేస్తున్నారు. అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలుగా కోరుతున్నాం. పెంటపాడు మండలంలో మండల వైసీపీ అధ్యక్షులు కైగాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామ కమిటీలు వేస్తున్నారు. అందులో భాగంగా ఆగతిగపాడు గ్రామ వైసీపీ కమిటీని వేశారు. గ్రామ వైసీపీ అధ్యక్షులుగా నిమ్మల పెదకాపు, వైస్ ప్రెసిడెంట్గా పెనుకుదురు రామదాసు, సెక్రటరీగా జాలపర్తి నాగేశ్వరరావును నియమించారు. నూతన కమిటీని సత్కరించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మండల వైసీపీ నాయకులు హాజరై మాట్లాడారు. మండల గౌరవ అధ్యక్షులు గుండుమొగల సాంబయ్య, ఎంపీపీ దాసరి హైమావతి, సొసైటీ అధ్యక్షులు బొరడా శ్రీనివాస్, గ్రామ సర్పంచ్ దాస వెంకటేశ్వర్లు, నల్లమిల్లి అంజిరెడ్డి, కోవిరి భాస్కర్ రెడ్డి, మట్టా సత్యనారాయణ, బోడపాడు సర్పంచ్ గేదెల శివకుమార్, మండల వైస్ ప్రెసిడెంట్ మండా శివరామకృష్ణ, గోకా వెంకటేశ్వరరావులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ రథసారథి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుందామన్నారు. ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాల ద్వారా ఓటు బ్యాంకును పెంచుకుందామని పేర్కొన్నారు. వరకు కూడా 3 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మన పార్టీ అధికారంలోకి వచ్చి మన ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏంటనేది అంతా మీరే చూస్తున్నారు. ఈరోజు ఈ గ్రామ కమిటీ అధ్యక్షులు గత ప్రభుత్వంలో అయితే అన్నీ కూడా ఊళ్ళో ఏ అభివృద్ధి జరగాలన్నా ఏం చేయాలన్నా ఆ గ్రామ కమిటీ అధ్యక్షులు లేదా జన్మభూమి కమిటీ అధ్యక్షులు అన్నీ చేసేవారు. ఈరోజు గ్రామ అభివృద్ధి సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఏదైనా సరే ఈ గ్రామ వాలంటీర్లు సచివాలయం స్టాఫ్లు అన్నీ కూడా మీ ద్వారానే జరుగుతున్నాయి. ఇంతవరకు మన మండలంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఎవరైనా సరే అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇమ్మని మన పార్టీ ఆదేశించడం జరిగింది. అలాగే చేశారు మీరు కూడాను. ఇప్పుడు చిన్న స్మాల్ రిక్వెస్ట్ మీ ఎంప్లాయీస్ అందరికి కూడాను, ఇక గత జరిగిపోయిందంతా కూడా జరిగిపోయింది. ఈ జరగాల్సిన 2 సంవత్సరాల్లో మళ్ళీ మన ప్రీతం ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే మన మంత్రివర్యులు శ్రీ కొట్టు సత్యనారాయణ గారిని మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పరచుకోవాలంటే ఈ 2 సంవత్సరాలు మన పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజల్లోకి తీసుకెళ్ళి మా పార్టీ తరఫున ఈ పదవులు ఇచ్చేరెల్లో మన పార్టీకి ఇప్పటి నుంచే కాదు 15 సంవత్సరాల నుంచి కూడా బాగా కష్టపడుతున్నారు మీరందరూ కూడా. అదేవిధంగా ఇంతకు ముందు కూడా కష్టపడాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే అందరూ కూడా సచివాలయం సిబ్బంది లేకపోతే వాలంటీర్స్ అని అంటున్నారు. వాళ్ళు ఎక్కడి నుంచో రాలేదండి. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మన సచివాలయం సిబ్బందిని ఇచ్చారు. అలాగే వాలంటీర్లు మనం వేస్తే వచ్చారు వాళ్ళు. మీరందరూ ఇప్పుడు కైకాల శ్రీని గారే కాదు, ప్రెసిడెంట్ గారే కాదు, పెదకాపు గారే కాదు, మీరందరూ చెప్తే వాళ్ళు వచ్చారండి అక్కడి నుంచి. కానీ మీరు కూడా ప్రతి విషయం కూడా ఇప్పుడు మీకు ఆన్లైన్లోనే జరుగుతుపోతున్నాయి. అన్నీ కూడా ఆన్లైన్లో వచ్చినా సరే పెద్దలకు చెప్పి చేసుకుంటూ ఉంటే కనుక ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పెద్దలకు చెప్పడం అనేది ఒక మంచి పద్ధతి అది. ఎందుకంటే ఇప్పటివరకు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక్కడి నుంచి జరిగితే కనుక బాగుంటుంది. అలా జరిగేటట్టు చూడాలి. అలాగే మీకు అథారిటీగా సచివాలయం సిబ్బంది ఉంటారు. మీరు వాడికి కోఆర్డినేషను మీ ఇద్దరికీ కలిపి మన గ్రామస్తులు ఉండాలి. ప్రెసిడెంట్లు అలాగే నాయకులు అలాగే పెద్దకాపు గారు
అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే మన గ్రామాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళి, అలాగే మీకు ఇప్పుడు మండలంలో ఎక్కడా లేవు, మీకే ఎక్కువ పదవులు ఉన్నాయి మన ఆకుతీగపాడులోనే, అలాగే ఇంకో 4 పదవులు కొట్టేద్దరు కానీ మీరే. వైసీపీ కార్యకర్తలు చెప్పుకుంటాకే మన జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు మామూలుగా మంచి నెంబర్ 1 పనులు అన్నీ చేస్తున్నారు కాబట్టి, ఏ ముఖ్యమంత్రి చేయని పనులు మన ముఖ్యమంత్రి చేస్తున్నాడు కాబట్టి మన ఐదిపాడు గ్రామానికి సంబంధించిన కార్యకర్తలందరూ గర్వంగా చెప్పుకుని మేము మా పని మా మంత్రి గారు ఇది చేస్తున్నారు, మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని చేస్తున్నారు, ఇవి వస్తున్నాయి అందరికీ ఈ చేస్తున్నాం అని చెప్పుకుంటూ, అలాగే మన ఎమ్మెల్యే గారు మనకు అండగా ఉందని చెప్పి మన నియోజకవర్గంలో ఏ ఊరికైనా సరే మన మంత్రి గారు కొట్టు సత్యనారాయణ గారు కూడా దేనికైనా సరే ముందొచ్చి కార్యకర్తలు అడగగానే ఏది కావాలో చేసే మనిషి అయినా మన ఎమ్మెల్యే గారు. అలాగే ఈ కార్యకర్తలు కూడా ఈ వాలంటీర్లు ఈ మొత్తం ఈ సెక్రటరీ గారు ఈ ఉద్యోగస్తులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆగిదిపాడి గ్రామానికి మంచి పదవినిచ్చారు మన తాడేపల్లి శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి మన కొట్టు సత్యనారాయణ గారు. మన ఆగిదిపాడు అంటే చాలా ఇష్టం. మన కైగల్ సీన్ గారికి జిల్లా చైర్మన్ పదవిని ఇచ్చేది, మన కొందా వెంకటరావుకి వైస్ ప్రెసిడెంట్ పదవిని ఇచ్చేది, మన గ్రామ సర్పంచ్ ఎన్నిక లేకుండా అనామస్గా ఇచ్చేది, నాకు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేది. ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. పార్టీకి కష్టపడి ఏ పని వచ్చినా నేను ముందుండి చేస్తానని అందరినీ కలుపుకుని, నేను పార్టీ ఏ సమస్య వచ్చినా మన ఎమ్మెల్యే గారి తీసుకెళ్ళి మన వెంకటేశ్వర గారిని మన కైగల్ సీన్ గారిని కలుపుకుని అంతా మంచి చేస్తానని కోరుకుంటూ సెలవు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్ ఎముకలు, కీళ్లు, వెన్నుపూస శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. మా హాస్పిటల్ ప్రత్యేకతలు: ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును, జాయింట్ రీప్లేస్మెంట్ సౌకర్యం, కీళ్ల మార్పిడి, వెన్నుముక డిస్క్ ప్రాబ్లం శస్త్రచికిత్స, స్పోర్ట్ ఇంజురీస్ కి చికిత్స, లెగ్మెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్, డయాబెటిక్ ఫుట్ కేర్, షుగర్ పుండ్లు చికిత్స, కీళ్ల వాతములకు చికిత్స, ఫిజియోథెరపీ, హెచ్ఎఫ్, డిజిటల్ ఎక్స్రే, సిఆర్ఎం సౌకర్యం ద్వారా శస్త్రచికిత్స, ఇంకా ఐసీయూ, స్పెషల్ రూమ్లు, జనరల్ రూములు కలవు. యాక్సిడెంట్ కేసులు 24 గంటలు చూడబడును. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. ట్రినిటీ హాస్పిటల్స్ సామాన్యులకి అందుబాటులో అత్యాధునిక వైద్యం మన తాడిపల్లిగూడెంలో. ఇప్పుడు మన ట్రినిటీ హాస్పిటల్ వారి తల్లి పిల్లల విభాగంలో డాక్టర్ పావని గారి ఆధ్వర్యంలో స్త్రీ మరియు గర్భిణీలలో వచ్చే ఆరోగ్య సమస్యలు, గర్భకోశ వ్యాధులకు, పీసీఓడి సమస్యలకు, సంతానలేమి, సంతాన సాఫల్యత సమస్యలకు అత్యాధునిక వైద్యం ఇప్పుడు అతి తక్కువ ఖర్చుతో చేయబడును. డాక్టర్ పంపన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో చిన్న పిల్లలు మరియు నవజాతి శిశువులలో వచ్చే జ్వరాలు, విష జ్వరాలు, కామెర్లు, ఫిట్స్, బరువు తగ్గుట వంటి సమస్యలకు మెరుగైన వైద్యం అందించబడును. పిల్లలలో ఉండే అన్ని రకాల ఎమర్జెన్సీలకు వెంటిలేటర్, సిపాప్లతో అత్యున్నతమైన ఎన్ఐసియు సదుపాయం కలదు. అన్ని ఇన్సూరెన్స్ కంపెనీల అనుసంధానంతో ఉచిత క్యాష్లెస్ వైద్యం, 24/7 ఎమర్జెన్సీ సేవలు. సంప్రదించండి ట్రినిటీ హాస్పిటల్స్, బెస్ట్ క్యాంపస్, కేఎన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 9091081108. ఆత్మీయ హస్తం, ఆరోగ్య నేస్తం. గత 25 సంవత్సరముల నుండి కేబుల్ రంగంలో అత్యంత మన్నికైన సేవలు అందిస్తూ మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటున్న మీ టీసీసీ ఇప్పుడు ఇంటర్నెట్ రంగంలో కూడా అలాగే సేవలందిస్తూ మీ ఆదరాభిమానాన్ని పొందాలని ఆశిస్తున్నాము. మమ్మల్ని ఇంతకు ముందు వలె ఆదరిస్తారని ఆశిస్తూ ఇంటర్నెట్ కోసం వెంటనే కేబుల్ ఆపరేటర్ ని సంప్రదించండి లేదా 9885867666 కి కాల్ చేసి సంప్రదించండి. రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 42వ వార్షిక మహోత్సవ వేడుక ఈ నెల 27వ తేదీ స్థానిక గొన్నం వేణుగోపాల్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లుగా సంఘ నాయకులు తెలిపారు. ఈ మేరకు సంఘం అధ్యక్షులు తాడేపల్లి మోహన్ రావు, కోశాధికారి టీవీడీ మురళీకృష్ణన్ మాట్లాడుతూ వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాభిమానులు, కళాప్రియులు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. రంగస్థల కళాకారుల సంఘం స్థాపించి 42 సంవత్సరాలు పూర్తి అయినటువంటి శుభ సందర్భంగా
42వ వార్షికోత్సవాన్ని ఎంతో వేడుకగా రేపు 27/7/2022 గుండం ఫంక్షన్ హాల్లో తాడేపల్లిగూడెంలో మరి ఎంతో ఘనంగా నిర్వహించాలనేటువంటి గొప్ప సదుద్దేశంతో సంఘం తీర్మానం చేయటం జరిగింది. ఇందులో భాగంగా ఉదయం వెంకటేశ్వర స్వామి గుడి ప్రాంగణం నుండి మొదలుకొని గుండం ఫంక్షన్ హాల్ వరకు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం ఒక గొప్ప ర్యాలీని నిర్వహించదలిచింది. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యి మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనేటువంటి సంకల్ప భావనతో ఇవాళ ఈ ఆహ్వాన పత్రికను రిలీజ్ చేస్తున్నాం. మీరందరూ మీ పూర్తి సహకారాలు అందించాలని మీ అందరినీ మనఃపూర్వకంగా వేడుకుంటున్నాం. 42 సంవత్సరాలుగా రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం నిర్విరామంగా ఎన్నో సేవలు చేస్తూ పేద కళాకారులు చేతునిచ్చే ఉద్దేశంతో ఈ యొక్క సంఘం ముందడుగు వేస్తుంది. 42వ వార్షికోత్సవంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల పాటు 200 మంది కళాకారులచే శాస్త్రీయ, సాంఘిక, పౌరాణిక కళాకారులచే అత్యంత వైభవతమైనటువంటి కళారూపాలు ప్రదర్శింపబడుతున్నాయి. ఈ కార్యక్రమానికి చేతును ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క శాశ్వత దాతలకు సంఘం తరపున హృదయపూర్వక నమస్సమాంజలి తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గారైనటువంటి షేక్ షాబ్జీ గారు విచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి కళాకారులు, ప్రేక్షకులు, శాశ్వత దాతలు ప్రతి ఒక్కరూ కూడా విరివిరిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనసారా కోరుకుంటూ తాడేపల్లిగూడెం రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 42వ వార్షికోత్సవ మహావేడుకలు అత్యంత వైభవంగా, అట్టహాసంగా, మరి భారీ ఊరేగింపుతో, నటరాజస్వామి వారి విగ్రహ ఊరేగింపుతో, మరి సన్నాయ మేళతాళాలతో, మరి కోలాటన భజన కార్యక్రమాలతో మరి గుండం ఫంక్షన్ హాల్ వద్దకు మరి అంగరంగ వైభవంగా ఈ కళాకారుల యాత్ర సాగుతుంది. అక్కడ నుండి మరి నార్ని బావాజీ గారిచే గాడి దానయ్య గారి కళా ప్రాంగణాన్ని ప్రారంభించడం, తదనంతరం మరి కళావేదికను పట్నాల సత్య శ్రీనివాస్ గారి తల్లిదండ్రుల పేరు మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కళావేదికను పట్నాల సత్య శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం, తద్వారా అనేకమైనటువంటి కళా కార్యక్రమాలు, కళా విందును ఏర్పాటు చేయడం జరిగింది. మరి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, మరి సాయంత్రం కూడా మరి సభా కార్యక్రమానికి డాక్టర్ షాబ్జీ గారు, ఎమ్మెల్సీ గారు ఏలూరు నుంచి వస్తున్నారు. అలాగే అతిరథ మహారథులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తూ మరి కళాకారులకు చేయూతనివ్వడానికి అనేక మంది శాశ్వతదాతలు కూడా ఈ వేదిక వద్దకు వస్తున్నారు. వీరందరినీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ స్థానిక మామిడి తోట దగ్గర నివసిస్తున్న సానా సుబ్రహ్మణ్యం కుటుంబ కలహాల వలన మద్యం సేవించి బిర్యానీలో పురుగు మందు కలిపి పిల్లలకు తినిపించిన విషాద ఘటన జరిగింది. అయితే హుటాహుటిన ఏరు ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వైద్యం అందిస్తున్నారు. భార్య, పిల్లలు లీలా, భార్గవులు క్షేమంగానే ఉన్నారు. భర్త సుబ్రహ్మణ్యం అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈ నెల 26న మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ జన్మదినం పురస్కరించుకుని గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. గొర్రెల సోరణ కళ్యాణ వేదిక నందు విజయవాడ ఆంధ్ర ఆసుపత్రి వారిచే ఉచితంగా గుండె వైద్య పరీక్షలు, 2D ఎకో స్కానింగ్, ECG పరీక్షలతో పాటు ఉచితంగా మందులు ఇస్తారు. ఆశ్రమ ఆసుపత్రి సిబ్బందిచే ఊపిరితిత్తులు, ENT వైద్యులు, విజయవాడ క్యాన్సర్ ఆసుపత్రి వారిచే క్యాన్సర్ పరీక్షలు, పాప్సిమీ టెస్ట్ ఉచితంగా చేస్తారు. ప్రముఖ స్పైన్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ తేజో పనేంద్రచే మెడ నొప్పి, డిస్క్ సమస్యలు, స్పాండిలైటిస్, వెన్నెముక పరీక్షలు చేస్తారని, ప్రజలు ఉచిత వైద్య అవకాశాలను అందిపించుకోవాలని గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది. సోమవారం స్థానిక శ్రీ వాసవి డిగ్రీ కళాశాల నందు పశ్చిమ ఏలూరు జిల్లాలకు సంబంధించిన NSS ప్రోగ్రామ్ ఆఫీసర్లకు జరిగిన రిస్క్ కమ్యూనికేషన్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ సమావేశానికి సుమారు 50 మంది వరకు ప్రోగ్రామ్ ఆఫీసర్లు హాజరయ్యారు. దీనిని 1 డే ట్రైనింగ్ ప్రోగ్రామ్గా నిర్వహించారు. ఈ ప్రోగ్రాం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, యూనిసెఫ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి డిగ్రీ కళాశాల చైర్మన్ NV రామారావు పాల్గొని ప్రారంభ ఉపన్యాసం చేశారు.
రమణారావు మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సేవలకు గాను రాష్ట్రపతి చేతుల మీదుగా పథకాలు అందుకునే అదృష్టవంతులలో మన కళాశాల విద్యార్థులు తమ సేవా కార్యక్రమాలు విరివిగా నిర్వహించాలని ఉద్బోధించారు. ఉత్తమ వాలంటీర్లకు రిపబ్లిక్ దినోత్సవం పరేడ్ పాల్గొనే అవకాశం కూడా ఉందని, కాబట్టి విద్యార్థులందరూ చదువుతో పాటు సేవా కార్యక్రమాలు కూడా పాల్గొని తల్లిదండ్రులకు కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మద్దాల రామకృష్ణ, కళాశాల ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉమా సుబ్రహ్మణ్యం, ఎన్ఎస్ఎస్ స్టేట్ కోఆర్డినేటర్ పి రామచంద్రరావు, యూనిసెఫ్ కన్సల్టెంట్ కిషోర్, వరుణ్, ఎస్బీసీసీ జిల్లా కోఆర్డినేటర్ రాజేశ్వరరావు, డాక్టర్ ఎం పద్మజ, సిడబ్ల్యూసి చైర్పర్సన్ పద్మావతి, ఆదికవి నన్నయ్య, యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన డి డూప్లే పాల్గొన్నారు. పెద్ద శివాలయంగా పిలువబడే శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తొలుత ఉదయం స్వామివారికి పూలతో విశేష అలంకరణ చేశారు. అనంతరం వివిధ పళ్ళ రసాలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. ఆలయ అర్చకులు బ్రహ్మోత్సవంలో జరిగిన ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో అందరికీ అన్ని విధాలుగా శుభాలు చేకూరాలని ఆశిస్తూ ఈ పూజలు చేసినట్లుగా తెలిపారు. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం నందు ఈ రోజున సోమవారం సందర్భంగా స్వామివారికి ఉదయం నుంచి కూడా అర్చనలు, అభిషేకములు, అలాగే భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం కూడా జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి దర్శించి ధరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే రేపటి రోజున మంగళవారం నాడు మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి రేపు కూడా స్వామివారికి అర్చనలు, అభిషేకాలు కూడా జరుగుతాయి. కాబట్టి భక్తులు గమనించగా కోరుతున్నాము. స్థానిక వెంకటేష్ కాలనీలోని శ్రీ మధ్యరాట్ పోతులూరి వీరబ్రహ్మం గారి ఆలయం వద్ద ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 13వ వారంగా అన్నదాన కార్యక్రమం శ్రీ కాశీ అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. టేకు శివయ్య దంపతుల సహకారంతో ఈ వారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. అన్నదానం సందర్భంగా భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు సేవలు అందించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రతి వారం అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. టేకు శివయ్య, తమరాడు చిన్న, పెదపాటి నాని, కాశీ విశ్వనాథం, కటారి నాగేశ్వరరావు, దెందులూరి నాగేశ్వర శాస్త్రి, మునుసూత్ర బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం నందు కాశీ అన్నపూర్ణ టెస్ట్ అని పెట్టి ఇప్పటికి వేళకి 13వ వారం ఇది. ఇలాగ కంటిన్యూగా ప్రతి వారం కూడా చెయ్యాలని మా కోరిక. ప్రజలందరూ కూడా ఆ తల్లికి కొంచెం చెయ్యొసనిచ్చి ఆ తల్లికి మీరు అందరూ కూడా వచ్చి ప్రసాదం తీసుకుంటూ ఆ తల్లి కోత చదివించి ఎవరు ఓపుకుంటే వాళ్ళు వాళ్ళ పేరుని చేస్తామని ప్రతి వారం కూడా వాళ్ళు ఎంత అని ఇస్తే మళ్ళీ రాబోయే రోజుల్లో బ్రహ్మం గారు నిజంగా చాలా ప్రమాదకరమైన రోజులు ఉన్నాయని చెప్తున్నారు. అందుకని ప్రతి ఊరూరికి కూడా ఆయన తిరిగి అన్నీ చెప్పి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఆ మహానుభావుడు తాడేపల్లిగూడెం అంటే అన్నదాతగా పెట్టింది పేరు, అన్నదాతకే. అంతేత చుట్టుపక్కల ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని ప్రమాదాలు వచ్చినా సరే మన తాడేపల్లిగూడెం ఎప్పుడు సత్యశ్యామలంగానే ఉంటుంది. అది అందరూ కూడా తెలుసుకొని నిజంగా ఆ భగవంతుడిని ప్రతి వారం కూడా ప్రతి రోజుని కూడా ఆ భగవంతుని తలుచుకుంటూ ఉంటే మీ అందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉంటాయి. శుభం జరుగుతుంది. కాశీ అన్నపూర్ణ ఆశీస్సులు అందరికీ ప్రతి ఒక్కరికి ఉంటాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయములందు ప్రతి సోమవారం కూడా అన్నదాన మహోత్సవాన్ని భక్తుల సహకారంతో నడుస్తూ ఉంది. ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి ఏమిటంటే కాలజ్ఞాన ప్రవక్త. భూత భవిష్యత్ వర్తమానాలు ముందుగా గ్రహించి కాలజ్ఞాన ప్రకారంగా మనుషులు ఏ విధంగా అయితే మరుగున తీర్చిదిద్దేటటువంటిది విశ్వకర్మ నుంచి ఉద్భవించేటువంటి ఏదైతే ఉందో దానికి సంబంధిస్తూ కుల మత భేదములు లేకుండా కనీసం ఆయన బాధికగా సత్యక్క నిరూపణం చేసి అంటరానితనాన్ని నిర్మూలించి అందరూ అహం బ్రహ్మోస్మి అనేటువంటి పదాన్ని ఆయన ఉచ్చస్థితిగా సమస్త వ్యాప్తంగా చేసినటువంటి ఓంకార స్వరూపుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి. ధ్యాన గురువు బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ అంత్యక్రియలు సోమవారం కుర్తాల్లోని మహేశ్వర పిరమిడ్ కేంద్రం వద్ద వేడుకగా జరిగాయి. జననం మధురం, మరణం మధురం అని ఆయన బోధించేవారని, ఆయన ఆశయాల మేరకు ముగింపు యాత్రను కూడా ఆయన అనుచరులు భక్తులు నిర్వహించారు.
తాడేపురం పిరమిడ్ సెంటర్ నుండి 50 మంది ధ్యానులు అంత్యక్రియల వేడుకల్లో పాల్గొన్నారు. ధ్యాన విశిష్టతను దేశ విదేశాలలో ప్రచారం చేసిన పత్రిజీ గుర్తింపు పొందారని అన్నారు. ఆయన గత 35 సంవత్సరాలుగా ధ్యానం, శాకాహారం, పిరమిడ్ శక్తి గురించి దేశ విదేశాల్లో ప్రచారం చేయడంతో అంతర్జాతీయంగా ఆయన శిష్యులు ఉన్నారు. పెంటపాడు మండలం పరమెల్ల గ్రామంలో ప్రక్షాళనతో కచ్చా డ్రైన్లను సోమవారం శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ మండా శివరామకృష్ణ, సర్పంచ్ గొర్రెల వెంకట కోటేశ్వరరావు, గ్రామ సెక్రటరీ డి నాగదేవి, వైసీపీ నాయకులు సంజీవరావు, ఇంజనీరింగ్ అసిస్టెంట్ రూపేష్ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులతో తాడేగూడెం సబ్ డివిజన్ పరిధిలోని కుంచినపల్లిలో బాల వికాస్ కేంద్రం ప్రారంభించారు. బాల వికాస్ గురువు పి శివకుమారిచే 13 మంది బాలబాలికలతో నూతన బాల వికాస్ సెంటర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడేగూడెం బాల వికాస్ ఇన్ఛార్జి గంధి లక్ష్మి పరమేశ్వరి, బాల వికాస్ గురువులు ఎన్ లక్ష్మి, ఐ కళావతి, లక్ష్మీ దుర్గ, ఎం పుష్పావతి, మంగతాయారులు పాల్గొన్నారు. రూరల్ మండలం వెంకటరామనగూడెం పిహెచ్సి పరిధిలోని ఆ గ్రామంలో 8, 6, 2, 4, 1 క్లస్టర్లలోను పట్టణంలోని 32వ వార్డులో సోమవారం డెంగ్యూ నివారణ మాసోత్సవాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తాడేగూడెం మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో కాలానుగుణ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా, జ్వరాలు, దోమలు వస్తాయని తెలిపారు. దోమల వ్యాప్తిని నివారించడానికి అందరూ బాధ్యత స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సుసన్న వెంకటలక్ష్మి, ఆరోగ్య సహాయకులు రత్నాజీ, జయరాజు, కాంతారావు, ఆశా కార్యకర్తలు, శానిటేషన్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.